మండలం పరిధిలోని జోరేపల్లి గ్రామంలో మాసాగుబడిలో ఉన్న వ్యవసాయ భూమిని వేరొకరు అమ్మినట్లు మరొకరు కొన్నట్లు చెబుతున్న స్థానిక మండల ఎంఆర్ఓపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ సాల్మన్ రాజు మాట్లాడుతూ రాపూరు మండలంలో అనేక భూ సమస్యలు ఉన్నాయని, స్థానిక ఎంఆర్ఓ బలగం ఆర్థికంగా ఉన్న వాళ్లకే న్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో వల్లూరు పాపయ్య, వల్లూరు వెంకట సుబ్బయ్య అన్నదమ్ములకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఒకచోట కాకుండా వేరొక ప్రాంతంలో ఉన్నట్లు చూపిస్తూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారని అన్నారు. అన్నదమ్ములకు సంబంధించిన భూమి ఒకే ప్రాంతంలో ఉండకుండా వేరువేరుగా ఇలా ఉంటుందని తన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి రాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తిరుపతి జిల్లా అధ్యక్షులు జి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మన్ రాజు అనే నేను, తిరుపతి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి కొండాల చంద్రశేఖర్ గారు, అలాగనే నెల్లూరు జిల్లా రాపూర్ మండలం చెందినటువంటి జోరేపల్లి గ్రామం చెందినటువంటి వల్లూరు వెంకట సుబ్బయ్య, అలాగనే వల్లూరు పాపయ్య భార్య అయినటువంటి వల్లూరు పోలమ్మ 9 సంవత్సరాలుగా వారు ల్యాండ్ విషయంలో అనేక సార్లు అధికారుల చుట్టూ తిరుగుతూ ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ వారు కలిగినటువంటి ఆర్థికపరమైన పరిస్థితుల్లో నుంచి ఎంతో ఏం చేసుకుంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి విషయమై అది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకురావడాన్ని బట్టి ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ప్రతినిధులకి మేము తెలియజేయడానికి ఈ విషయాన్ని నెల్లూరు జిల్లాకు సమీపంగా రావాల్సి వచ్చింది. అయితే గత వారంలో నెల్లూరు డివిజనల్ ఆఫీసర్ ఆర్టీఓ గారికి, మేడం గారు అనుష గారికి మేము ఈ ల్యాండ్ విషయమై ఒక ఉత్తరం ఇచ్చిన తర్వాత వారు సానుకూలంగానే స్పందించి వెంటనే వల్లూరు వెంకట సుబ్బయ్యకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయమై అది 2003లో వల్లూరు పాపయ్య అనేటువంటి వ్యక్తి, ఆమె భర్త బ్రతికున్నాడు. అయితే 2009లో ఆయన చనిపోయాడు. అతనికి వచ్చి ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. వాళ్ళు ఉండంగానే, భర్త ఉండంగానే నిజంగా 10 రూపీస్ స్టాంప్ పైన అదే డక్కిలి మండలం చెందినటువంటి కలవల పోలయ్య అనేటువంటి వ్యక్తి అదే గ్రామానికి బంధువుగా వస్తూ మీరు ఆర్థికమైన పరిస్థితి, మీరు అందులుగా ఉన్నటువంటి మీరు పొలాన్ని చేసుకోలేరు, అది నాకేమో నేను చేర్చిస్తానని వారిని నమ్మించి తర్వాత ఆ పొలాన్ని 4 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చిన తర్వాత అదే గ్రామంలో ఉండేటువంటి చీకట్ల కిషోర్ కుమారుడైన ప్రకాశానికి ఆ భూమిని అమ్మివేసిన తర్వాత అప్పటి నుంచి ఈ అందుడైనటువంటి వెంకట సుబ్బయ్య వాళ్ళ వదిన గారు అధికారుల చుట్టూ తిరుగుతూ అనేక సార్లు ఫిర్యాదులు చేస్తూ ఉన్నా, ఇదిగో చేస్తూ ఉన్నాం, ఇదిగో అధికారులు వ్యారు అని ఆరాయిని పంపిస్తూ ఉన్నాం, నీకు న్యాయం చేస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని తీసుకుని వస్తున్నప్పటికీ వాళ్ళు విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఎక్కడైతే ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుందో, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడైతే కోల్పోతాడో అక్కడ రైట్ చేయడానికి మేము సిద్ధపడి పోయిన వారంలో మేము మేడం కలిసినప్పుడు మన రాపూర్ ప్రెసిడెంట్గా ఎంఆర్ఓగా పనిచేస్తున్న లక్ష్మీ నరసింహులు గారికి మా ఎదురుగుండానే ఎంఆర్ఓకి ఫోన్ చేసి అవును అది మేడం వారు భూమిని అమ్మేశారని చెప్తూ వస్తే ఆ మేడం గారు అన్నది టీకేటీ భూమిని ఎలా అమ్ముతారు, ఎలా కొంటారు, ఏంది మీరు చెప్పేటువంటి రిప్లై అని ఎంఆర్ఓ గారిని ప్రశ్నిస్తే దానికి ఆయన ఏ ఉత్తరం చెప్పుకోలేక మేడం అది అమ్మేసినారంటే ఆ మేడం గారు అది సస్యంటే సస్యన్ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. అయితే 15/1లో వచ్చి వల్లూరు పాపయ్య భూమి 83 సెంట్లు అనేది ఉంది. వారి 2 అన్నదమ్ములు ఒక తండ్రికి పుట్టినటువంటి వారు, ఒక తండ్రికి పుట్టినటువంటి భూమిని అనేది సర్వసాధారణంగా మనం గుర్తిస్తే మొత్తం ఒక పొలంలో వచ్చి ఒక గిని మాత్రమే అడ్డా ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పొలంలో ఉండే రికార్డు ప్రకారం ఒకరోజు తీసుకొని వచ్చి అది రికార్డు రద్దు చేసినట్టుగా ప్రత్యక్షంగా కనబడుతున్నది. అది మేము ప్రశ్నిస్తే లేదు అన్నటువంటి బుకాయించి తర్వాత మేడం ఆర్టీఓ గారు మేడం ప్రశ్నించిన తర్వాత
15/1 ఉంది, 83 సెంట్లు ఎక్కడుందో అదే భూమిని అప్పగించాలని చెప్పేసి 30వ తారీఖు మెసేజ్ పెట్టి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ టీమ్ వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర మీకు ఆర్ఐన్ గారు పంపించి అప్పగించండి అని చెప్పిన విషయంలో తర్వాత ఎంఆర్ఓ గారు త్వరపడి ఏం చేశాడంటే సోమవారం రోజున వాళ్ళు పంపించి స్థానికుడిగా ఉండేటువంటి ఉదూరు వెంకట సభ్యుకి ఇంటిమేట్ చేసి నీ పొలాన్ని సర్వే చేస్తున్నావు పిలుస్తూ వస్తే నాకు ఏమీ తెలీదు, నాకు ఆరోగ్యం బాగలేదు, మా వదిన హాస్పిటల్కి తీసుకుని వెళుతున్నాను అని చెప్పేసి అతని పాటికి అతను వెళితే వితౌట్ ఇంటిమేషన్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వితౌట్ ఇంటిమేషన్ లేకుండా ఫిర్యాదు చేసిన బుకాయించి తర్వాత ఈఆర్ఓ ఫోన్ చేస్తే ఆ సార్ వాడు 2016లో ఒల్లూరు పాపయ్యకి వచ్చి కూతురికి పెళ్లి చేయడానికి ఒక రెడ్డికి అమ్మాడంట, అదే ఇది అని చెప్పేసి వాళ్ళు నమూనా చూపిస్తే మేము రిపోర్ట్ పెడుతున్నాము అని చెప్పుకొచ్చారు. కాబట్టి డీకేటీ దరఖాస్తు భూమి అనేది కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదని చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ప్రొవిజన్ చట్టం 1977 ప్రకారము చట్టం చెప్తుంది, విరుద్ధం అని చెప్తున్నది. అలాంటి పక్షులు ఒక భూమిని ఎలా అమ్ముతారు, ఎలా కొంటారు అనే విషయం ప్రశ్నించిన తర్వాత అదే ఆయన దానికి సరైన 10 రూపీస్ స్టాంప్ మీద రాసిన దాన్ని ఒకవేళ ఒక వ్యక్తి యొక్క జననాన్ని నమోదు చేసుకోవడానికి ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క పేరు అప్డేట్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడే దాన్ని ఆ 10 రూపీస్ ఆధారం చూపించుకొని కలవలపాలే భూమిని అమ్మేశాడయ్యా. ఆ 10 రూపీస్ స్టాంప్ మీద రాసినటువంటి భూమి ఏమైందని తేల్చమంటే ఎంఆర్ఓ గారు వేరే కాగితాలు తీసుకుని వచ్చి దాని మీద ఏదో ఒక అభియోగం పోసి దాన్ని పూర్తిగా పాతేయాలంటాడు. ఈ ఎంఆర్ఓకి ఎక్కడ ఈ చట్టం పనిచేస్తుందో మీరు చెప్పాలని ప్రెస్ మీట్ ధర్మను మీకు పెడుతూ ఉన్నాను. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఖచ్చితంగా ఆ జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించి ఎక్కడైతే ఆ భూమిని పాతి మరుగు చేయాలనుకుంటున్నారో దాని మరుగులను చిరుగులను తీసుకుని వచ్చి న్యాయం చేసి అప్పగించేదాకా ఏ మాత్రం ఒప్పుకోమనే విషయం చెప్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటి వరకైనా ఆ ఎంఆర్ఓ గారు తర్వాత మేము న్యాయం చేయడానికి అడుగుతూ ఉంటే గత వారంలో మేము ఒకసారి వెళ్ళినప్పుడు మేము సుమారు బాధ్యులు వచ్చి ఒక 7 మంది, హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి ఒక 7 మంది వెళితే ఆఫీస్ రూమ్లో ఒక అడుగు పెడతానే తర్వాత వచ్చి ఎదురుగా ఉండేటువంటి ఎస్ఐ గారికి ఫోన్ చేసి నాకు కానిస్టేబుల్ పిలిపించి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ప్రకారము జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించడానికి వాక్చాత్రం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినప్పటికీ ఆ విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటే అధికారులు తీసుకొచ్చి పోలీసులను తీసుకొచ్చి మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని నిజంగా కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసిన వైనాన్ని గత వారంలో చూసాం. కాబట్టి మీడియా మిత్రులారా ఈ విషయమై సానుకూలంగా స్పందించి ఆ అందరికీ తగిన న్యాయం చేస్తారని హ్యూమన్ రైట్స్ తరఫున కోరుకున్నాం. సోదరుడు మాట్లాడుతున్నాను. హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్గా మాట్లాడుతున్నాను. జోరేపల్లిలో కలవల పోలయ్య కమ్మేసినటువంటి భూమి అది యాక్చువల్గా అది గవర్నమెంట్ భూమి, స్కీమ్ పొలం. అది అమ్మడానికి కానీ కొనడానికి కానీ రైట్స్ లేదు. అది జీవనాధారం కింద ప్రభుత్వం ఇచ్చిన భూములు కనుక ఆ యొక్క ఇద్దరు అంధులు వాళ్ళకి ఏ ఆధారం లేదు, ఆ భూమి మీదనే సాగు చేసుకొని కుటుంబాన్ని జీవనాధారంగా పోషించుకుంటూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని అధికారులందరూ కూడా గమనించి ఆ యొక్క అంధులైనటువంటి వికలాంగులకు ఆ భూమి ఇప్పించి వాళ్ళకి న్యాయం చేస్తారని మీడియా మిత్రులకు మేము తెలియజేసుకుంటున్నాం. ఆ పొలం నాకు ఏ ఆధారం లేదు బాబా, అప్పుల పాలు అయిపోయినానికి చేసిన పొలం తీసుకొని చేసుకుంటా 4 సంవత్సరాలు ఇస్తా ఉంది చారు తర్వాత వేరే వాళ్ళకి అమ్మే నా భూమి ఎందుకు అమ్ముతారు మీ అన్న నాకు అమ్మి మాట్లాడుతున్నా సార్ దయచేసి సరే.